ఈయన బట్టి ఆలోచించాలి. ఉదయనిధి స్టాలిన్ 1 year బ్యాక్ చేసిన కామెంట్స్కి ఇప్పుడు రిప్లై అంటే ఇప్పుడు మాట్లాడటము సౌత్ ఇండియన్లో హిందుత్వవాదాన్ని పెంచేయటం కోసమే బీజేపీ అనుకుండి నడిపిస్తుంది అంటున్నారు. అన్న నేను ఒక విషయం చెప్తా, నా కడుపు ఆకలి ఉంటే నేనే ఆకలి ఉందని చెప్పుకుంటా. వాళ్ళెవరు వీళ్ళెవరో నువ్వు ఏం చేయలేక ఏం చేతగాక బీజేపీ అనుకుంటే నడిపిస్తుందంటే నేను ధర్మాన్ని హిందూ ధర్మాన్ని ఆచరిస్తా, వెంకటేశ్వర స్వామిని పూజిస్తా, శివుడు మా ఇంటి దేవుడు, ఇది నా హిందూ సనాతన ధర్మం నాకు ఇచ్చినటువంటి నేను నడుస్తున్నటువంటి ఈ విధి విధానం. ఎవరో చెప్తే నేను ఆచరిస్తాను, ఎవరో చెప్తేనే నేను ఆగిపోతాను అనేది తప్పు మాట. ఏమంటే ఇక్కడ ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి క్రిస్టియానిటీ పొందినటువంటి బాప్తిసం తీసుకున్నటువంటి వ్యక్తి. అక్కడ ఉదయనిధి స్టాలిన్ ఎవడాడు పిలిపిత్రిగాడు అక్కడ తమిళనాడులో, వాడిని కాకరకాయ తెలియదు వంకాయ తెలియదు. వాడు కూడా ఏం మాట్లాడుతున్నాడంటే ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఒక ముఖ్యమంత్రి కొడుకుగా ఉండి వానికి హిందూ సనాతన ధర్మం గురించి తెలియదు. వాడు బంచిక్గాడు ఇటువంటి సన్నాసి కొడుకులందరికీ లీడర్లుగా ఇచ్చి ఇక ఈ హిందూ సనాతన ధర్మాన్ని మేము దెబ్బ తీసుకుంటున్నాం. అందుకని ఇటువంటి కొడుకులందరికీ తీసుకపోయి ఈ బంగాళాఖాతం లాంటి దాంట్లో తొక్కి రాజకీయంగా సమాధి కడితే కానీ ఈ హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుకునే పరిస్థితి ఉండదు. ఆనాడు విమర్శించేటటువంటి ఆ విలువల్ని కోల్పోయేటట్టు చేసినటువంటి ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అక్కడ స్టాలిన్ వీళ్ళందరూ కలిసి ఒక కూటమి ఏర్పడి వీళ్ళందరూ ఒక హిందూ సనాతన ధర్మాన్ని దెబ్బతీయాలనే వీళ్ళు ఒక కంకణం కట్టుకున్నారు. కాబట్టి ఒకడు అక్కడ మాట్లాడుతాడు, ఒకడు ఇక్కడ నెయ్యిలో కల్తీలు చేస్తారు. ఇటువంటి కుతంత్రాలు ఎన్ని పడ్డా వీళ్ళ తాత జేజమ్మలు దిగొచ్చినా వీళ్ళను పుట్టించిన ఇంకెవడో దిగొచ్చినా కూడా హిందూ సనాతన ధర్మాన్ని కూడా పెరకలేరు, ఏమి చేయలేరు, టచ్ చేయలేరు. ప్రపంచ దేశంలో ఉన్న చాలామంది టచ్ చేయాలనే భారతదేశానికి వచ్చి ఆఖరికి ఆంగ్లేయులు సైతం ఇక్కడ నుంచి బరాబర్ ముళ్ళ చదువుకొని కొడుకులు వీడికెళ్ళి చదివేసిన వాళ్ళే తప్ప ఎవడు ఇండియాను టచ్ చేసిన ఒక్క భారతదేశం ఇన్ని ప్రపంచ దేశాల్లోనే ఒక్క భారతదేశం టచ్ చేసిన మొండ కొడుకు ఇంకా పుట్టలే రాలేడు కూడా. ఇటువంటి పిలిపిత్రి కొడుకులు ఎంతసేపు గాలికి పోతారు, గుర్తుపెట్టుకో.